మా ఫాదర్ ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, ఇట్లా వీళ్ళు ఎవరో వచ్చారు, నువ్వు చేస్తావా లేదో, వాళ్ళు మళ్ళీ 5 o'clock రమ్మంటాను మా ఆఫీస్ దగ్గర, నువ్వు వస్తావా, యూ కెన్ టాక్ టు దెమ్. వస్తాను అన్నాను. దెన్ మా బ్రదర్ ఇంట్లోనే, మా శ్రీధర్ అని ఇప్పుడు అడ్వర్టైజింగ్లో కేవీ శ్రీధర్ పాప్స్ అంటారు, ఇండియన్ బాంబేలో ఉంటారు, ఇండియన్ అడ్వర్టైజింగ్లో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్. ఇవాళ కూడా జస్ట్ గూగుల్ వికీపీడియా లింకింగ్ చేస్తే అసలు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఈ వాజ్ అట్ హైదరాబాద్. నేను తనని అడిగాను, ఈ టెలివిజన్ అంటున్నారు, షుడ్ ఐ నాట్ అని. మా అన్నయ్య కదా, నేను అన్నయ్యతో షేర్ చేసుకున్నాను. ఇమీడియట్లీ మై బ్రదర్ సెడ్ ఇట్ ఈస్ టుమారోస్ ఇండస్ట్రీ, జస్ట్ పాప్ ఇన్ అన్న. అంటే ప్రపంచం అంతా పడుకున్నప్పుడు ప్రభు గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తే అప్పటికే 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన ఒకడు ఇవాళకి కూడా 3 సినిమాలు యాక్ట్ చేస్తే టీవీ సీరియల్ అని అంటారు. అంటే ఇవాళకి ఇప్పుడు ఎంత ప్రతి ఇంట్లో టీవీ ఉన్నప్పుడు, అప్పుడు కేవలం యాంటీనా ఉన్న ఇంట్లోనే టీవీ ఉండేది కస్టమర్లు. అప్పట్లో సినిమా ఛాన్స్ రావడమే చాలా పెద్దది. అవి సినిమాలు వదిలేసి నేను ఎందుకో టీవీ చేద్దాం అనుకున్నాను. అనగనగా శోభ చేసేటప్పుడు వాళ్ళు ఒక డాక్యూ డ్రామాలనే తీశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆయన ఫుల్ ఎఫర్ట్ పెట్టి తీసిన 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ బ్యానర్ మీద. ధర్మవరం సుబ్రహ్మణ్యం వాజ్ ద రైటర్ దానికి అప్పటికి ఇంకా యాక్టర్ కాల. శిల్ప గారేమో హీరోయిన్, శిల్ప నేను హీరోయిన్. అందులో దేవదాస్ కనకాల గారు, పద్మనాభం గారు వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. బట్ శిల్ప నేను ఇద్దరు హీరో హీరోయిన్. దానికి ఒక డాక్యూ డ్రామా లాగా భాగ్యనగర్ స్టూడియోలో షూట్ చేశారు. షూట్ చేసిన వెంటనే నేను ఐ వాంటెడ్ టు వెంచర్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్. అప్పటికేంటి, ఇది కేవలం హైదరాబాద్ పరిధిలోనే అక్టోబర్ 13, 18, 18th October బ్రాడ్కాస్ట్ అవ్వడం వల్ల. దీనికంటే ఇది బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ కావడానికి ముందరే నేను బుచ్చిబాబు అనే సీరియల్, నండూరి విఠల్ గారు దూరదర్శన్ డైరెక్టర్గా ఉండేవారు. నాన్నగారికి ఇద్దరికి తెలుసు. నండూరి విఠల్ గారు దూరదర్శన్ డైరెక్టర్. నేను వెళ్ళి ఇట్లా నాకు అప్రూవల్ కావాలి అని అడిగితే ఆయన అన్నారు, నాన్న నువ్వు ఐ వాస్ హార్డ్లీ 24, 25, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, తీసుకో, ఇంకా మార్కెట్స్ ఎమర్జ్ కాలేదు, స్పాన్సర్ సీరియల్ అంటే చాలా రిస్క్ ఉంటుందన్నాడు. ఐ వాంటెడ్ టు టేక్ ఏ రిస్క్ అన్న. ఇద్దరు ఫ్రెండ్స్, ఉమేష్ గుప్తా అని, ఓం ప్రకాష్ అని, వాళ్ళిద్దరు మార్వాడి నా ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ముగ్గురున్నారు, ఏం కాదురా అందరం తలో 1,00,000 వేసుకుని తీసుకుందాం. ఆ రోజుల్లో 1,00,000 అంటే పెద్ద అమౌంట్ అమ్మ అసలు. అబౌట్ 85 లక్ష రూపాయలు అంటే పెద్ద. సరే ముగ్గురం పూల్ చేసుకుని ఒక 3 lakhs బ్యాంక్లో వేసి బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. నా అదృష్టానికి ఏమైందంటే కేవలం 8 kilometers పరిధిలో ఉన్న హైదరాబాదు ఈ ట్రాన్స్మిషను దూరదర్శన్ది సడన్లీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఊరు వాడ 42 లో పవర్ ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ అయ్యి ఒక్కసారి ప్రతి ఇంట్లో, అలా ప్రతి ఇంట్లో టీవీ సంక్రాంతి సపోజ్ 13వ తారీఖు ఇనాగ్రేట్ అయితే 14వ తారీఖు నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. వారం రోజుల పాటు చూసేవాళ్ళు నా మా సీరియల్ చూడడానికి. అట్లా వీక్లీ సీరియల్ అమ్మ, అప్పట్లో వీక్లీ సీరియల్ అరగంట 22 నిమిషాలు 1 week వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు చిత్రల గారి సినిమా పాటలు చూడడానికి ఇప్పుడు మనం 1 నిమిషంలో ఇలా పెట్టి చూస్తున్న పాటలు ఒక వారం రోజుల పాటు చూసేవాళ్ళు. చిత్రమాల అయితే బహుశా అది లాస్ట్లో తెలుగు పాట వస్తుందని వెయిటింగ్. చిత్రమాల లాస్ట్ 3-4 minutes ఉంది, ఇప్పుడైనా తెలుగు పాట పడుతుందని వెయిటింగ్, రాకపోతే ఆ రోజు డిసప్పాయింట్మెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను బుచ్చిబాబు, కుర్రాళ్ళు 2 సీరియల్ తీసాక 3rd సీరియల్ పెళ్లి చూపులు చేశాను. ఆ టెలికాస్ట్ అవుతున్న టైంలో విజయవాడ నుంచి అంబాసిడర్ కార్లో వస్తున్న హైదరాబాద్. అప్పట్లో అంబాసిడర్ కార్లు వేడెక్కిపోవడం, కాసేపు దానికి డ్రైవర్లతో చిత్రమైన హింస ఉండేదన్నమాట. ఆ డ్రైవర్ సూర్యాపేట వచ్చాక ఒక 1/2 hour కావాలి నాకు టైం అన్నాడు. ఇట్ వాజ్ అరౌండ్ 7 o'clock మా సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. నేను అటు చూస్తే ఒక ఇంటి మీద పైన యాంటీనా ఉంది. యాంటీనా ఉంటే మన కస్టమర్ గ్యారంటీ వాడు. ఇంకా వెళ్ళి తలుపు కొట్టే సమ్ రెడ్డీస్ ఫ్యామిలీ వాళ్ళు. ఎట్లా ఒక ఆశ్చర్యంగా చూశారు. నేను ప్రదీప్ అండి ఇట్లా సీరియల్ టెలికాస్ట్లో చూద్దాం అనుకుంటున్నాను అన్న. రెండు లోపల తీసుకెళ్తే అమ్మ, లోపల ఇంత పెద్ద హాల్లో 100 మంది చూస్తున్నారమ్మా దాదాపు. అబ్బో, అప్పట్లో ఒక టీవీ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు. 100 మంది చూస్తున్నారు. వాళ్ళందరూ ఎలా చూశారంటే నన్ను రాత్రి 11 దాకా వాళ్ళు భోజనం పెడితే కానీ పంపించను. అటువంటి ప్రతి ఇంట్లోనూ వాళ్ళ మనసుల్లో ఓ చిన్న స్థానాన్ని మేమంతా తొలితరం, నేను ఒక్కడనే అని చెప్పను, అశోక్ అవ్వచ్చు, అచ్యుత్ అవ్వచ్చు, అశోక్ రావు అవ్వచ్చు, లేకపోతే ధర్మవరం సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, సివిఎల్ అవ్వచ్చు, శిల్ప అవ్వచ్చు, సుధారాయణ అవ్వచ్చు, మా బ్యాచ్లో ఉన్న వాళ్ళని తర్వాత రోజుల్లో రూపాదేవి గారు, మంజులా నాయుడు గారు వీళ్ళవచ్చు. వీళ్ళందరూ ప్రతి ఇంట్లో ప్రతి మనసులో మాకు ఒక కుర్చీ వేసి మమ్మల్ని పెట్టుకున్నారు. కరెక్ట్ సార్. ఎందుకంటే అప్పటిదాకా డబ్బిచ్చి కనిపించని స్టార్స్ మనకు డబ్బు లేకుండా ఇంట్లోనే కనిపించటం, వారం కనిపించటం, కథ వినిపించటం, అది ఒక తెలియకుండా ప్రజల జీవితంలో మమేకం అయిపోయాను. అవును, అది నాకు చాలా కిక్ ఇచ్చింది. అదే మీరు అంటే యూఆర్ యాక్చువల్లీ ఏం చెప్తారు, ఇన్నోవేటర్. ఒక విధంగా చూస్తే తెలుగు టెలివిజన్లో మీవి తొలి అడుగులు పడిన తర్వాతే దాన్ని రకరకాల
అంటే పరిస్థితి కోసం అమ్మా, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అప్పటికే నేను 3 ఏళ్ళు వదిలేసి అప్పటికే నాతో సమానంగా ఉన్నవాళ్ళు నాకంటే ముందు ఎదిగిపోయారు. నరేష్ అవ్వచ్చు, రాజన్ ప్రసాద్ గారు అవ్వచ్చు, ఎవడైనా అంటే కంటెంపరర్స్. కొత్త తరం వచ్చేస్తుంది. వెంకటేష్ గారు, నాగార్జున గారు అప్పుడే ఎంట్రీ ఇచ్చేశారు. ఇలాంటి టైంలో నేను మళ్ళీ పరిశోధన మొదలు పెడితే నాకు టైం ఎన్ని రోజులు పడుతుంది అన్నది నేను ఆలోచించాల. ఒక కొత్త ప్లేస్ ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్ అడిగాడు నన్ను, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఎందుకు టీవీ ఇండస్ట్రీకి వచ్చారంటే, నేను చెప్పే ఒక పెద్ద దేశంలో సైనికుడిగా ఉండే బదులు ఒక చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలనుకున్నాను నేను. రాజు సార్ సైన్యాధ్యక్షుడు అంటే రాజు చెప్తున్నా మామూలుగా, అంటే అలా ఉండాలనుకున్నాను అనమాట. దట్స్ హౌ నాకు ఒక సపరేట్ ఎంటిటీని క్రియేట్ చేసింది. నాకు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అంత ఫ్యాన్స్ ఉంటారమ్మా, డైహార్డ్స్ పరిగెత్తే ఫ్యాన్స్ ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళందరూ ఒక అన్నయ్య కింద, చిన్నప్పటి జ్ఞాపకం కింద, ఒక మేనమావ కింద, ఒక బాబాయ్ కింద వాళ్ళ మనసులో చోటు చేసుకునేంత ఉంటారు. టెలివిజన్ పాపులారిటీ ఇది నా గొప్పతనం. సార్ ఇప్పుడు నేను చెప్పాను, నేను చాలా చిన్నదాన్ని బుచ్చిబాబు వచ్చినప్పుడు, బట్ ఐ స్టిల్ రిమెంబర్. అడుగడుగున బుచ్చిబాబు అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు మానవతకు నవాబు. మీ లాల్చీ పైజమా, కరెక్ట్, కళ్ళజోడు, మీ హెయిర్ స్టైల్, విగ్ అన్నీ గుర్తున్నాయి. అది అప్పుడప్పుడే జుట్టు మొదలెట్టింది, విగ్గు మొదలెట్టాను నేను. సో లైఫ్ హ్యాస్ గివెన్ మీ ఎనార్మస్ ఆపర్చునిటీస్. రైట్, అవును. అవకాశాలు నేను వాడుకున్నాను అంతే. ప్రొయాక్టివ్గా ఉన్నాను. ప్రొయాక్టివ్నెస్ అంటే ఏదొచ్చినా, ఇప్పుడు మీరు రమ్మన్నారనుకో, దీనివల్ల నాకు లాభం ఏంటని చూడండి, ఎందుకు ఇది వస్తుందో నా జీవితంలోనే వచ్చేస్తాను నేను. అది దట్ ఈస్ యాక్చువల్లీ ఆ ఓపెన్నెస్ వల్ల మీకు బ్లెస్డ్ నేచర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ. ఇప్పటికి కూడా చారాయి గాన్ సభలో ఎవరైనా గెస్ట్ కింద పిలుస్తారు, వెళ్తాను. అందరు ఉంటారు అక్కడికి, కింద 50 మంది ఉంటారు, నువ్వు ఎందుకు వెళ్తావు అని అంటారు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవారు, నారాయణ రెడ్డి గారు ఉండేవారు, దాసనారాయణరావు గారు, జంజాల గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు వెళ్తాడా ప్రోగ్రామ్స్కి? స్టార్లందరూ నేను స్టార్ని అనుకుంటున్నారు. వాళ్ళ క్యారవాన్స్ వదిలి మన ఇంటికి రావడం కూడా, వాళ్ళకి అవార్డు ఇస్తుంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా అదేదో మొహమాటంగా ప్రపంచాన్ని చేసే ఫేవర్లా వచ్చి ఇట్లా అవార్డులు ఆక్కుంటున్నారు ప్రస్తుత తరం. ఐఎమ్ సో వెరీ సారీ, ఎవరైనా నన్ను ఏమైనా తప్పుగా అంటే అనుకోండి. ఇలా పిలిచారు అంటే ఐ టేక్ ఇట్ యాజ్ అన్ హానర్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఒక ఛానల్ మనని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేస్తుందంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎన్ హానర్. మీ వినయం సార్, మీ ఇంకేం చెప్పాలి, మీ మంచితనం. ఎందుకంటే ప్రదీప్ గారు నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు దాదాపు ఏమీ లేకుండా అలా మొదలుపెట్టిన వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు డిక్టేట్ టర్మ్స్ అనమాట. అలా టాలెంట్ ప్రతి వాళ్ళకు ఉంటుంది తల్లి. టాలెంట్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. మీ టాలెంట్ మీకుంటుంది, కెమెరామెన్ టాలెంట్ ఆయనకు ఉంటుంది, నా టాలెంట్ నాకు ఉంటుంది, పక్క వేషం వేసే చిన్న వేషం వేసే వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. బట్ వాట్ ఈస్ వీ షుడ్ లెర్న్ ఈజ్ యాటిట్యూడ్. రైట్. సో ఇప్పుడు ఎక్కడికక్కడ మాకు క్యూరియాసిటీ ఏంటంటే ప్రదీప్ గారు, మీరు ఎక్కడికక్కడ పరిస్థితుల్ని ఇది ఇలా అని అర్థం చేసుకుంటూ అక్కడక్కడ అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయారా? ఎక్కడైనా మీకు సంఘర్షణ వచ్చి, లేదు బాగా దుఃఖం వచ్చో, ఆవేదన వచ్చో, కోపం వచ్చో జరుగుంటాయి కదా? అంటే నేను చెప్తానమ్మా, నా లైఫ్ రోలర్ కోస్టర్. నేను జీవితంలో 3 మేజర్ మిస్టేక్స్ చేశాను. అంటే మిస్టేక్స్ అంటే ముందుకెళ్ళి ధోని 6 కొడదాం అనుకుంటాడు, అప్పుడప్పుడు క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటాడు, అప్పుడప్పుడు క్యాచ్ అవుట్ అవుతుంది. ధోని తప్పు కాదు, అక్కడ పరిస్థితి 16 ఓవర్లు లాస్ట్ ఓవర్లో కొట్టకపోతే నా టీం గెలవదనే ఒక ప్రయత్నంతో ముందుకెళ్ళి కొడతారు. అలా నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నా, అవి బ్లో అవుట్ అయినాయి. ఫస్ట్ రిస్క్ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని ఒక స్టూడియోని కొన్నాను 1991లో. ఆ రోజు దేశం కాలమాన పరిస్థితి ప్రకారం అక్కడ ఉన్న స్టూడియో మొత్తం, ఇప్పుడు ఇలా ఉన్న గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ ఇవన్నీ ఇప్పుడు కొత్త, అప్పటికే మొత్తం విత్ ఫుల్ ఫ్లెజ్డ్ 30 లక్షలు కొన్నాను. పెద్ద అమౌంట్, 30 లక్షలు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు కనీసం 3 కోట్లు 4 కోట్లు వాడెవర్ ఇస్ దట్ కొన్నాం. ఒక బ్యాంక్ లోన్ తీసుకుని మేనేజ్ చేసి ఫండ్స్తో కొన్నాం. ఇది కొన్న కరెక్ట్గా ఒక 3 నెలలకి దూరదర్శన్లో ఎవరో కోర్టు కేసేసి దూరదర్శన్లో సీరియల్స్ ఆగిపోయినాయి. అన్ని చిన్న పనులు వచ్చి మెయింటెనెన్స్, జీతాలు తప్ప బ్యాంక్ లోన్ తిరిగి కట్టడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసాం. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దూరదర్శన్ ఓపెన్ మళ్ళీ ఏదో సెటిల్మెంట్ అయింది, అన్ని కొత్త సీరియల్స్ వచ్చాయి. నాకే 6 వచ్చినాయి సీరియల్స్, అన్నీ వచ్చాయి. అమ్మయ్య ఇంకా మన కష్టాలు తీరిపోతాయి అనుకున్న టైంలో దూరదర్శన్ నా దగ్గర లో బ్యాండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఇది పనికిరాదు, మీరందరూ హై బ్యాండ్లో తీయాలి అన్నారు. సో నేను కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందర కూలిపోయింది. ఇవాళకి కూడా 30 లక్షలు ఆ రోజు వర్తున్నవి మా ఆఫీస్లో ఇంకా మాన్యుమెంట్స్లో దాచిపెట్టుకున్న, ఒక్కటి కూడా అమ్మలా. ఆ కెమెరాలు, ఎడిటింగ్లు అన్నీ కూడా. సో ఇది రికవర్ అవ్వడానికి కొంతకాలం పట్టింది. న్యాచురల్ కదమ్మా, ఫస్ట్ జనరేషన్ బిజినెస్ వాళ్ళం మనం.
కింద పడితే మనం సినిమా కాదు కదా, కొట్టు తొడగొట్టు డ్యామును పడగొట్టు అంటే ఒక పాటలో రికవర్ అవ్వడానికి. దిస్ ఇస్ లైఫ్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఒక కాలు విరిగితే ఆ కాలు అతుక్కొని మనం ఒక వాకర్ పట్టుకుని దాని తర్వాత కుంటుకుంటూ దాని తర్వాత నడిచి దాని తర్వాత తిరిగి పరిగెత్తడానికి ఒక టైం పడుతుంది. 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, ఆడదు. సిమిలర్లీ నేను రికవర్ అవ్వడానికి ఒక 6-7 ఇయర్స్ పట్టింది నాకు. అప్పుడు నన్ను ఆదుకున్నది నా కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్. హైదరాబాద్లో ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ లేరు. స్పెషల్లీ అప్పుడు హర్షద్ మెహతా దయ వల్ల పబ్లిక్ ఇష్యూ ఫిల్మ్స్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఫిల్మ్ మేకర్ అవటం ఆల్ ఓవర్ ఇండియా నాకు ఆఫర్స్ రావటం వల్ల, బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్. కరెక్ట్.